శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాలుగా మా ఛానల్ ని ఆదరిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్తూ ఉన్నాము. 2026వ సంవత్సరంలో జనవరి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే, గురు చంద్రుల యొక్క కలయిక మిథున రాశిలో జరుగుతోంది. కేతువు గారు సింహ రాశిలో ఉన్నారు. ఇక బుధ శుక్ర రవి కుజ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నాయి. రాహు గారు వచ్చేసి కుంభరాశి, శని గారు వచ్చేసి మీన రాశి. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది, కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితుల యొక్క అలాగే సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని తెలియజేస్తుంది. మనకి వార ప్రారంభపు రోజునే గజకేసరి యోగం ఆరంభమై ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా తెలియజెప్పచ్చు. గురుచంద్రుల కలయిక ఏ రాశి వారికైనా కూడా చాలా మంచి గజకేసరి యోగం అంటాం కాబట్టి ఆ 2 గ్రహాల కలయికని, ఇక ఈ గజకేసరి యోగం అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా ఇస్తుంది అంటే, 10 మందిలో ఉన్నతంగా ఉండేటట్టుగా, ఉన్నత స్థితికి ఎదిగేటట్టుగా, ఆర్థిక పరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా, ధనము పరంగా చాలా చాలా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే గోచారంలో అంత చాలా గొప్ప ప్రభావాన్ని చూపించకపోయినా జన్మ జాతకంలో ఈ గురు చంద్రుల కలయికలు ఉన్నవారికి గాని, గురు చంద్రుల దృష్టులు ఉన్నవారికి గాని, లేదా గురువు గారు చంద్రుడు ఇద్దరు ఒకరినొకరు కేంద్రాల్లో ఉన్నవారికి గాని చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక ఇక్కడ చూడండి, ధనస్సు రాశిలో బుధ కుజ శుక్ర రవి 4 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. అయితే ఈ 4 గ్రహాలు కూడా ఇటు గురువు గారి దృష్టిలోనూ ఉన్నాయి, ఇటు శని గారి దృష్టిలోనూ ఉన్నాయి. ఈ కలయికలో మనం ఏమి చెప్పుకోవచ్చు, వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళకి గాని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అలాగే రోడ్డు ప్రమాదాలు విషయంలో, అనారోగ్యం విషయంలో, ఆర్థిక పరమైన చిక్కుల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రాశి వారు తీసుకోవాలి. ఇది ప్రతి రాశికి ఏదో ఒక స్థానం అవుతుంది కదా 12 రాశుల వారికి కూడా. కాబట్టి ఇక్కడ చతుర్గ్రహ కూటమి కాబట్టి, అందున శని గారి దృష్టి పడుతోంది కాబట్టి ఈ చెప్పుకున్నటువంటి విశేషాంశాలు అతి జాగ్రత్తగా మీరు సంచరించుకుంటూ వెళ్ళాలి. ఇది మటుకు చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శని మీద ఉంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి కూడా కుజుని మీద ఉంది కదా. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి గురుచంద్రుల మీద ఉంది. ఇక్కడ గురు మంగళ యోగము, చంద్ర మంగళ యోగము కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభంలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ యోగాలు ఏ రాశి వారికైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలి అనే చెప్తూ ఉన్నది. ఇక వీటి యొక్క ఇంకా ముఖ్యమైన ఫలితాలు ఆ రాశులకి తెలియజెప్పుకుందాము. ఇప్పటి వరకు అయితే అన్ని రాశుల వారు కూడా తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ 2026వ సంవత్సరం ప్రారంభమైన వారంలోనే ఎన్ని గ్రహాల యొక్క అనుకూలతలు బాగున్నాయి అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది. లాభ స్థానంలో గురు చంద్రుల యొక్క స్థితి బాగుంది. ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే అధిక ఆదాయం, రాబడి చాలా బాగుంటుంది. ఊహించని విధంగా ఆదాయం ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, పంచమ స్థానము లోపభూయిష్టం అవుతోంది కాబట్టి గురువు గారికి బాగా ప్రాధాన్యతనిచ్చి గురు సేవ చేయండి. గురువు గారు చాలా బాగున్నారు, లాభస్థానంలో ఉన్నారు. కానీ పంచమ స్థానం ఇక్కడ కొంచెం దెబ్బతినే విధంగా ఉంది కాబట్టి ఈ పంచమాధిపతి యొక్క స్థితికి పూజలు చేయడము, స్తోత్రాలు చేయడము, అలాగే గురువు గారికి అభిషేకము చేయడము, గురు సేవ చేయడము, ఆశ్రమానికి వెళ్ళడము లేదా ఆలయానికి వెళ్ళడము, గురు సమానులైన వారికి చక్కగా సత్కారం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఇక్కడ పంచమ స్థానం ఆ దెబ్బతిన్నది
తగ్గిపోయి అనేక విధాల వృద్ధి కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన, సూక్ష్మమైన అంశం అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. చెప్పిన పరిహారాలు కనీసం కొన్నైనా చేయండి. శనిగారి దృష్టి పంచమ స్థానం మీద పడుతోంది. ఇది పూర్వజన్మ స్థానం. ఇది పంచమము నవమము రెండు, పంచమాన్ని కూడా ఇక్కడ పరిగణనలోనికి తీసుకోవాలి. అలాగే పంచమం మీద శనిగారి దృష్టి ఉంది, గురుగారి దృష్టి ఉంది. రాశిలో కేతు ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నారు, అష్టమంలో శనిగారు ఉన్నారు. అంటే ఒక శుభాశుభ మిశ్రమమైన ఫలితాలే కనిపిస్తున్నాయి తప్ప పూర్తిగా శుభాలు చేకూరే విధంగా లేదు. ఇక్కడ ఏం చేయాలి? అనారోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చు, మానసికమైన దృఢత్వం తగ్గవచ్చు, శారీరకమైన దృఢత్వం తగ్గవచ్చు, ఏదైనా నొప్పులు, దెబ్బలు, బాధలు, కాలినటువంటి బొబ్బలు, ఎక్కినటువంటి చర్మము, అలాగే రక్తస్రావము, ఏదైనా దెబ్బ తాకి రక్తం కారడము, కుట్లు పడడము, ప్రమాదాలు ఏమన్నా జరగడము, ప్రయాణాలలో ఇబ్బందులు, ఇలాంటివి ఏవైనా జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వారికి అన్నీ జరగవు, ఏదో ఒకటి ఇబ్బంది వస్తూ ఉంటుంది. వీటిని అధిగమించాలంటే యోగా చెయ్యండి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలలో ఏ ఒకటో రెండో అయినా చెయ్యండి. రాహుకేతు పూజ చేసుకోండి, దుర్గా అమ్మవారికి ధ్యానం చేసుకోండి, అలాగే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, తైలాభిషేకం చేయించండి. ఏ డివిజన్ వారైనా ఈ చెప్పినటువంటి పరిహారాలలో కొన్నిటినైనా పాటించండి, అద్భుతమైన మనశ్శాంతి ఉంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సంచారము ద్వితీయ స్థానంలో ఉన్నందువల్ల ఇక్కడ ఏమైనా అంత మంచి ఫలితాలు వస్తున్నాయి, అక్కడ లాభస్థానంలో ఉండేటప్పటికీ చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, ఖర్చులు తగ్గుతున్నాయి, లాభాలు పెరుగుతున్నాయి, మనశ్శాంతి పెరుగుతుంది. గురుగారితో ఉన్న గ్రహం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఇక్కడ ద్వితీయంలోకి వచ్చి శనిగారి యొక్క దృష్టిలో ఉన్నారు కదా, ఇక్కడ మాట ఏంటండి, వారాంతంలోకి వచ్చిన మాట ఏంటండి అంటే మీరు చేసుకునేటటువంటి ఈ పూజలు, యోగా, స్తోత్ర పారాయణలు ఇవన్నీ కూడా మీకు చాలా చాలా బాగా మంచి ఫలితాన్ని ఇస్తూ ఈ శనిగారి యొక్క దృష్టి పడిన చంద్రుడి యొక్క స్థితికి మనశ్శాంతిని ఇస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.